1300 పేజీల చివరి ఛార్జ్ షీట్. ఇది మేజర్ లిక్కర్ స్కామ్ సంబంధించింది కాదు, ఈ సెపరేట్ ఫేక్ లిక్కర్ కేసు. జోగి రమేష్ దీంట్లో కీలకంగా ఉన్నాడు. ఆయన A18 A19 వాళ్ళ బ్రదర్ను పెట్టారు. A1 ఆబ్వియస్గా ముందుండి నడిపించినటువంటి ఈ జనార్దన్ రావు వీళ్ళంతా ఉన్నారు. మరి 25 మంది మీద అభియోగాలు నమోదు చేశారు. అలాగే వీరికి సంబంధించి ముడుపులు ఆ రకంగా గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలో మంత్రిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి అండదండలతో ఇక ఎవరు టచ్ చేయలేరు. అప్పుడు ఉన్నటువంటి లిక్కర్ అవైలబిలిటీ, క్వాలిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నడిపారు అనేది అభియోగం. దానికి సంబంధించి డేట్లతో సహా, అలాగే టవర్ లొకేషన్లతో సహా, దాంతోపాటుగా ఆ డేట్లకి అటు ఇటుగా వారి అకౌంట్స్లో డిపాజిట్ అయినటువంటి అమౌంట్లతో సహా, ఇక్కడ జోగి బ్రదర్స్ అవ్వచ్చు, వారి అకౌంట్లో అవ్వచ్చు, లేదంటే వారి బిజినెస్లు స్వర్ణ అని చెప్పేసి ఏదో డెవలపర్స్ అంటున్నారు, దానిలో డిపాజిట్ అయిన అమౌంట్లు ఇవన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి ఛార్జ్షీట్ చెప్తోంది. దీంతోపాటు బాగా పాపులర్ అయింది అంటే ఒక స్క్రీన్ షాట్. జోగి రమేష్ ఇంటికి ఎప్పుడైతే ఆఫ్రికా వెళ్ళే ముందు రోజు జనార్దన్ రావుని ఇంటికి రమ్మన్నాడని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్ చూపిస్తోంది. దానికి తగ్గట్టుగానే అదే రోజు అక్కడ ఆయన ఉన్నట్టుగా వారి కాల్ రికార్డ్స్, అలాగే టవర్ లొకేషన్స్ కూడా చెప్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసామంటున్నారు. అదంతా కూడా ఛార్జ్ షీట్లో ఉంటుందేమో మనకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ మీరేమంటారు? ఇప్పుడు గఫూర్ గారు అన్నట్లు ఆ ప్రధానమైనటువంటి లిక్కర్ కేసుదే ఒక కొలిక్రాల, కానీ అది అసలు అది కదా తేల్చాల్సింది, అది ఒక కొలిక్కి వస్తుంది అనుకుంటే అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. చాలా అరెస్టులు అయితే జరిగినాయి. ఒక ఎంపీ స్థాయి వాళ్ళే అరెస్టులు జరిగినాయి. పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తానికి సుదీర్ఘకాలం జైల్లో ఉండి బయటకు కూడా వచ్చేసారు, బెయిల్ మీద ఉన్నారు. అదొక అంశం అయితే, ఇప్పుడు ఈ కేసులో కాస్త కాంక్రీట్గానే ఎవిడెన్సులు సంపాదించారని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటారు? నకిలీ మద్యం కేసు ఇది కూడా ఫ్యాబ్రికేటెడ్ అనే కొట్టిపారేస్తారా? లేదు జోగి రమేష్ని రెడ్ బుక్లో భాగంగా టార్గెట్ చేశారంటారు. వంశీ గారికి, అదేవిధంగా పెద్దలు గఫూర్ గారికి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ముందుగా మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదు చేస్తున్నటువంటి కేసులు, చేస్తున్నటువంటి అరెస్టులు, చేస్తున్నటువంటి అభియోగాలు అన్నీ కూడా పూర్తిగా నిరాధారమైనటివి. న్యాయస్థానాల్లో ఎక్కడ కూడా వాటికి సరైనటువంటి ఆధారాలను స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. అయితే ప్రతిదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిట్ కమిటీలని, ఏకసభ్య కమిషన్లని ప్రతి చోట మీరు చూస్తున్నారు. మొన్న తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో కానీ, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే జనార్దన్ రావు గారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు రెడ్ హ్యాండెడ్గా ఆ యొక్క నకిలీ ఫ్యాక్టరీ పట్టుబడితే దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ముడిపెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా నమోదైనటువంటి కేసే జోగి రమేష్ గారి కేసు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఇదే తీరుతెన్నులను ఈ ప్రభుత్వం చూపిస్తోంది. ఎక్కడైనా కూడా సరే మీరు చూడండి, ఇప్పుడు కూడా మీరు చెప్పినటువంటి ఛార్జ్ షీట్ లో పాయింట్లు, నగదు నేరుగా జమ అయిందనేసేటువంటి వాదన, అదేవిధంగా విత్డ్రాల్ అయినటువంటి వాదన, ఇవన్నీ అనుమానాలుగా ఉన్నాయని చెప్పారు. కానీ స్పష్టంగా ఎక్కడ కూడా దీనికి సంబంధం ఉందనేటువంటి వ్యవహారంగా చెప్పాల. రేపు జోగి రమేష్ గారు కూడా దీని యొక్క వివరణ ఇచ్చినప్పుడు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది ఆ యొక్క ట్రాన్సాక్షన్ల తాలూకా అసలు నిజాలు ఏంటన్నది రేపు జోగి రమేష్ గారు బయట పెట్టేటువంటి పరిస్థితి. అంతేకాదు, మొదట్లో ఆరోపణ వచ్చినప్పుడే దీని మీద స్పష్టంగా జోగి రమేష్ గారు ప్రజలందరికీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కల్పితాలని చెప్పడం జరిగింది. దేవుడి ఎదుట ప్రమాణం కూడా చేయడం జరిగింది. అనేక వాస్తవాలను ఆయనే బయట పెట్టడం కూడా జరిగింది. నేనేమంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ప్రతిదాన్ని కూడా డైవర్షన్ చేసుకోవడానికి, ప్రజల్లో వస్తున్నటువంటి ఈ 24 నెలల కాలంలో వస్తున్నటువంటి
వ్యతిరేకతని, వీళ్ళ చేతగానితనాన్ని, హామీలు అమలు చేయకపోవడాన్ని, ఇవన్నీ కూడా ప్రజల నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే ఏదో ఒక కేసుని, లేని కల్తీని ఉందన్నట్టు, లేని స్కామ్ని ఉన్నదన్నట్టు, అదేవిధంగా సంబంధం లేకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కుట్రపూరితంగా ఇరికించడాలు, ఈ రకంగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు తప్ప వీటిల్లో ఏమాత్రం కూడా వాస్తవం అన్నది లేనే లేదు. అన్ని మీ నాకన్నట్టు ఏదైతే ప్రధానంగా చేసినటువంటి లిక్కర్ స్కామ్ పైన ఇప్పటికీ అతిగతి లేదనే దానికి కారణం అదే. ప్రభుత్వం దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు కానీ ఉండి ఉంటే ఈ పార్టీకే దీని మీద మరింత లోతుగా కఠినాతి కఠినంగా వ్యవహరించేది, న్యాయస్థానాలను కూడా ఆశ్రయించేది, త్వరితగతిన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దాని మీద ఈ రకమైనటువంటి స్టెప్ తీసుకునేటువంటి పరిస్థితి. కానీ ఆ రకంగా ఈ ప్రభుత్వం అడుగేయలేదంటే ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వీళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలే కాబట్టి ఈ రకంగా జాప్యం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉండే ఇంతవరకు ఎందుకు న్యాయస్థానాలకి అవి సబ్మిట్ చేయలేకపోతున్నారు? ఇవన్నీ కూడా అనుమానాలకు తావిచ్చేటువంటి అంశాలు స్పష్టంగా. కాబట్టి జోగి రమేష్ గారికి ఇందులో ఎటువంటి సంబంధం లేదు. పైపెచ్చు మీరు కానీ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా ప్రభుత్వమే మద్యం కొనుగోలు అమ్మకాలు జరిపేది. ఎక్కడా ప్రైవేటు వ్యక్తులకు ఆస్కారమే లేదు. మరి ప్రైవేటు వ్యక్తులకు ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో ఈ నకిలీ మద్యం తయారీ అప్పటి నుంచే చేస్తున్నారనేటువంటి ఆరోపణల వాస్తవం ఎంత? ఏ రకంగా ఈ ప్రైవేటు వ్యక్తులకి దాంట్లో ప్రమేయం ఉండగలుగుతుంది? ఇక్కడే స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా మద్య నియంత్రణ అన్నది ప్రభుత్వ చేతుల్లో ఉంది. ఇందులో ప్రైవేటు వ్యక్తులకు కానీ ఎక్కడా ప్రైవేటు వైన్ షాపులు లేవు. ప్రైవేటు వ్యక్తులకు అసలు సంబంధమే ఉండదు ఈ యొక్క మద్యం వ్యవహారాల్లో. మరి ఈ ఆరోపణ ఎంతవరకు నిజం? ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి ఆరోపణ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చే నకిలీ మద్యం ఆరోపణని ఎదుర్కోవడానికి ఈ వ్యవహారాన్ని బయట పెట్టేశారంట జోగి రమేష్ గారు. ఇలాగా కేసులు కుట్రలు జరుగుతాయని తెలిసి కూడా ఒకవేళ ఆయనే చేస్తుంటే బయట పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎక్కడైనా తానుగా గోయి దూకునేటువంటి పరిస్థితి ఏ వ్యక్తి అయినా చేస్తాడా? ఇది నమ్మశక్యమేనా? ఈ రకమైనటువంటి మతిలేని ఆరోపణలు చేస్తూ వాంటెడ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఆరోపణల్లో, పెట్టేటువంటి కేసుల్లో, చేసేటువంటి అరెస్టుల్లో వాస్తవికత అన్నది సత్యదూరంగా మిగిలిపోయింది. అంతే తప్ప మరొకటి కాదు. ఓకే, రైట్.